ఎప్పటికప్పుడు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో జరిగే అభివృద్ధి చెప్తా ఉన్నా, పేదవారికి సంక్షేమ పథకాలతో మా ప్రభుత్వం ఉపయోగపడేది చెప్తా ఉన్నా, మీకు చేస్తూ ఉండే ప్రయోజనాలను కూడా ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటూనే ఉన్నాను నేను. అది మంచినీళ్ళు ఇచ్చేదైనా, పార్క్ అభివృద్ధి అయినా, మరొక అభివృద్ధి అయినా, ఎగ్జిబిషన్ వచ్చినా ఉచితమా మంచా చెడ్డ. అదేవిధంగా మాపై వచ్చిన విమర్శలకు కూడా ఏ విమర్శ సత్విమర్శ, ఏ విమర్శ రాజకీయ దురుద్దేశంతో చేసే విమర్శ, ఎందులో నిజాలున్నాయి ఎందులో నిజాలు లేవు అనేది కూడా నేను స్పష్టంగా ఈ నియోజకవర్గ ప్రజలైన మీకు ఎప్పటికప్పుడు నేను చెప్తానే ఉన్నా. నేను ఎప్పుడు మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే విమర్శలను, వారి వాదనను వింటూ ఉంటారు, నాపై వారు చేసే విమర్శలు నేను చెప్తా ఉండేది కూడా మీరు వింటూ ఉంటారు. నేను అడిగేది మాత్రం మిమ్మల్ని ఒక్కటే, ఎవరిది న్యాయం ఉందో విఘ్నత కలిగిన ప్రజలారా మీరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండండి. అబద్ధాలు చెప్పే వాళ్ళను నమ్మకుండా, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోకుండా, వాస్తవానికి దగ్గరగా సత్యాన్ని మాత్రమే మీరు చూడగలిగితే మీ బిడ్డ రాచమల్లు శతకోటి వందనాలు మీకు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో లేని రాజకీయాలలో సరికొత్త విధానం చోటు చేసుకుంటూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రవీణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డి నమ్ముకునే ఆయుధం అబద్ధం. అతని దగ్గర ఇంకా రెండో ఆయుధమే లేదు ప్రజలారా, ఏది లేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించడము లేదు, ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధి విధానాల మీద ప్రజల కోసం యుద్ధం చేసింది లేదు, తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తిని ఈ ఊరి ప్రజల కోసం మంచి కోసం ఖర్చు చేసే విధానము లేదు. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే కార్యకర్తలను, నాయకులను బలోపేతం చేయడానికి తన నాయకత్వ లక్షణాలతో ప్రభావితం చేసే విధి విధానము లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అతని దగ్గర ఉన్న ఏకైక అస్త్రం అబద్ధం చెప్పడం. ఆ అబద్ధాన్ని కూడా ఆగిత్యంగా దక్కినట్టు చెప్పడం. ఈ అబద్ధాలు కూడా ఎట్లుంటున్నాయి అని చెప్పే అబద్ధాలంటే ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది కూడా మర్చిపోయినాడు. ఏదైనా సరేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాచమల్లుకు నష్టం చేసేదానికోసం ఎంత పచ్చి అబద్ధమైనా సరే, ఎంత విడ్డూరమైన అబద్ధమైనా సరే చెప్పడం అలవాటు చేసుకొని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 30-40 సంవత్సరాల రాజకీయాన్ని కలుషితం చేసినాడు. ఇంత అబద్ధాలు, ఇంత ఆగిత్యము, ఇంత దక్కినట్టు, ఇంత వ్యక్తిగత దూషణ, వ్యక్తిత్వాన్ని హననం చేసే విధానం ఒక్కరోజు కూడా రమణారెడ్డి గారు చేయలే, వరదరాజిరెడ్డి గారు చేయలే, లింగారెడ్డి గారు చేయలే, కొవ్వూరు రమేష్ రెడ్డి వాళ్ళు కూడా చేయలే, ఎవ్వరు చేయలే. ఫస్ట్ టైం ఇతను మాత్రమే ఈ సిద్ధాంతానికి తెరదీసినాడు. అక్కడికి మేము ఓర్పుగానే 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా నోటికొచ్చిన ప్రతి అబద్ధం చెప్తా ఉంటే 20 సార్లకు ఒక్కసారి నేను స్పందించి, మిగతా సార్లు ఎవరో మా వాళ్ళు చెప్పడం, కొన్నిసార్లు వదిలేయడం, ప్రజలే గుర్తిస్తారులే అని చెప్పి. ప్రొద్దుటూరులో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగితే ఎమ్మెల్యే పట్టించినాడు. ఎమ్మెల్యేకి ఏం అవసరం ఉంటుంది? ప్రొద్దుటూరులో ఉండే ధనవంతులపైన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు మరొకరు వచ్చి దాడి చేస్తే ఏం సంబంధం? నాకు సంబంధం కదా దేవుడు ఎరుగు. నాకేం ప్రయోజనం ఉంటుంది? నా ఊరోళ్ళను పట్టుకుంటే నాకు మంచిదే? రేపొద్దున వాళ్ళు నాకు ఓటేస్తారా నేను పట్టిస్తే? పోనీ పట్టించిన వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉండారా? బుషెట్టోళ్ళు తెలుగుదేశమా? బుషెట్టోళ్ళు వైఎస్ఆర్ పార్టీ? వ్యాపారస్తులు. ఆర్యవైశ్య ప్రముఖుడు
వ్యాపారస్తుడు. మిమ్మల్ని గౌరవిస్తారు, నన్ను గౌరవిస్తారు. ఓటు ఎవరికేస్తారో ఆ కన్యకా పరమేశ్వరికే తెలియాలి. ఇట్లా ఎంతమందినైనా ఏం ప్రయోజనం ఉంటుంది? ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు ఓ 2 లక్షల రూపాయలు ఎక్కువ మించి ఉంటే పట్టుకొని సీజ్ చేస్తున్నారు. ఇది ప్రజలకు అసౌకర్యమే. ఇంకా నోటిఫికేషన్ రాలే. స్పందించింది నేను, పోలీసులకు విజ్ఞప్తి చేసింది నేను, ప్రజలను హుషారుపరిచింది నేను. పోలీసులు మరీ ఎక్కువ దాడులు చేస్తే కొద్దిగా రియాక్ట్ అయ్యి బంగారంగల దగ్గర పోయి వారికి రక్షణగా ఉండి విజ్ఞప్తి చేసింది నేను. ఎస్పీ గారితో మాట్లాడింది నేను. డీజీపీ గారితో మాట్లాడడానికి విజయవాడకు పోయింది నేను. నేనే చేయించిన, నేనే నిరసన చేస్తానా సానుభూతి కోసమని మాట్లాడితే ఏం సానుభూతి కావాలా నాకు? 2 సార్లు ఎమ్మెల్యే అయినా, 3ఓసారి ఎమ్మెల్యే కావడానికి అర్హత ఉంది. నా పార్టీ గుర్తించింది, టికెట్ ఇచ్చింది. నేను సేవ చేసింటే ప్రజలు ఓటేస్తారు. నేను అభివృద్ధి చేసింటే ప్రజలు ఓటేస్తారు. నేను శాంతిని నెలకొల్పింటే ఓటేస్తారు, లేకపోతే తిరస్కరిస్తారు. దీనికి సానుభూతి ఎందుకు? సానుభూతితో నాయకత్వాన్ని బ్రతికించుకోవడం అంటే ఆత్మహత్య మేలు, రాజకీయ ఆత్మహత్య మేలు. నాకు తెలిసి రాజకీయాన్ని బ్రతికించుకోవడానికి, పదవులు దక్కించుకోవడానికి కావాల్సింది సానుభూతి కాదు, సామర్థ్యం కావాలా, నాయకత్వ సామర్థ్యం కావాలా, ప్రజల హృదయాలను తెలుసుకొని మననగలగాల. అది రాచబొల్లకు తల్లి గర్భంలో నుంచి వచ్చింది. అది అదే విశ్వసించినా అట్నే ఓటేస్తారు. వారు ఏ తీర్పు ఇచ్చినా శిరసావిస్తా. అది ఎగ్జిబిషన్. నేను ప్రజలకు భారం ఉండకూడదు. ఏదో ఆ ఈశ్వరుని దయ వల్ల నాకు 10 రూపాయలు నా దగ్గర ఉంది. ఈ ఊర్లో ఉండే ధనవంతులతో పోలిస్తే నా దగ్గర 10 పైసలు లేదు, 10 పైసలు లేదు. కానీ ఆ చిన్నపాటి డబ్బైనా కానీ ప్రజలకు పెట్టాలనే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ అంటే నేనే డబ్బు కట్టాలి మున్సిపాలిటీకి, ప్రవేశ రుసుము లేదు అన్నా. దానికి ఇది ఇట్లా కాదు, అది అట్లా. లోపల దోశ 2 రూపాయలు ఎక్కువ అమ్మినారు, నీళ్ళ బాటలు 5 రూపాయలు ఎక్కువ అమ్మినారు. ఈ లెక్కంతా ఎమ్మెల్యేకి పోతుంది. ఏమన్నా న్యాయమా? నేను ఎగ్జిబిషన్కు 70 లక్షలు 60 లక్షలు ఊరికియడం ఏంది? నేను దోశ పెన్న పెట్టి దోశ వేసుకొని ప్రజలతో 2 ఏమన్నా అర్థమా? కరోనా వస్తే మీరు ఎవ్వరు లేరు. ప్రవీణ్ లేడు, ప్రవీణ్ కుటుంబం లేదు, తెలుగుదేశంలో ఎవ్వరూ లేరు. ఉండింది ప్రభుత్వ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలైన నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళే ఉండేది. అన్న కోసము ప్రాణాలు తెగించి నా వెంట నడిచింది. ఇదిగో నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు నడిచినారు. ఆనాటి కమిషనరు, ఆనాటి ఎండిఓలు, ఆనాటి శానిటేషన్ వర్కర్లు, ఆనాటి పోలీసులు నా వెంట నడిచింది. మేము తెగించి ప్రాణాలకు తిరిగితే కోట్ల రూపాయలు నాకు సంబంధించిన నా తమ్ముళ్ళు, నా కౌన్సిలర్లు, నా వాళ్ళందరూ కూడా వారానికి ఒకసారి చొప్పున కూరగాయలని, పప్పు దినుసులని, బియ్యమని, డబ్బులని రకరకాలుగా కోట్ల రూపాయలు పంచినాం. పండగ వస్తే, రంజాన్ వస్తే రంజాన్ తోఫా అని 2 కోట్లు పెట్టి 24,000 కుటుంబాలకు ఇచ్చినాం. క్రిస్మస్ వస్తే 70 లక్షలు పెట్టి పంచినాం. శానిటేషన్ వర్కర్లకు 5,000 చొప్పున 25 లక్షలు ఇచ్చినాం. పాత్రికేయ మిత్రులను ఆదుకున్నాం. ఇంత డబ్బులు మేము దాదాపు అందరి లెక్క కలిపి 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాణాలకు తెగించి శానిటేషన్ చేసి తిరిగితే దాన్ని కూడా ఆనాడు లేరు, తర్వాత వచ్చి శ్రీనిధి పాలోలతో లెక్క తీసుకునే అంటారు. అంగళ్ళు తెరిచేదానికి కమిషన్ అడిగినా అంటారు. ఇంతకంటే నీచమైన అబద్ధాలు ఉంటాయా? మా ప్రాణం కంటే డబ్బు గొప్పదే. ప్రజల ప్రాణాల మీద కరోనా వచ్చినప్పుడు మీరు లేరు, మేము ఉండాం. మేము ప్రాణాలు పనంగా పెట్టినాం, డబ్బులు పనంగా పెట్టినాం, సేవ చేసినాం, మీరు లేరు. అభినందించకపోయి పాలలతో లెక్క తీసుకునే అంటావు, అంగలు తెరచాలంటే లెక్క తీసుకునే అని చెప్పి విస్తృతమైన ప్రచారం చేసి మాట్లాడినారు. ఇది ఎంత అబద్ధము, ఎంత వ్యక్తిత్వాన్ని హననం చేసే అబద్ధాలు. మట్కా, గుట్కా, క్రికెట్, జూదము, ఇసుక, భూ కబ్జాలు సర్వము నేనే చేసి డబ్బు సంపాదిస్తానని చెప్పి ఆధారాలు లేని
అపనిందలు నా మీద వేసి రాజకీయ ప్రయోజనాన్ని పొందాలని ప్రవీణ్ చేసే ప్రయత్నము ఎంత హీనమైంది. ఎన్నిసార్లు మేము అడిగినాం, భూ కబ్జాలైనా మట్కా అయినా జూదమైనా ఏదైనా నీ దగ్గర ఏ ఆధారం ఉన్నాను ప్రచురితం చేయయ్యా అని చెప్పినాం. నా దగ్గర 2,000 కోట్ల ఆస్తి ఉంది సంపాదించిన అని చెప్తారు. 200 కోట్లు లేదు, 100 కోట్లు ఏం చెప్పినా నేను. దానికి కూడా ఆ పిల్లోడు మాట్లాడేది, నీ దగ్గర 2,000 కోట్లు ఉంది నేను ఇస్తా 100 కోట్లు అనడు. 100 కోట్లు ఏ నుంచి వచ్చిందో చెప్పంటాడు. ఏంది ఇది ప్రజలారా? ఇది 100 కోట్లు ఏ నుంచి వచ్చిందంటే ఇయ్యే కదా. పిల్ల మాటలు, పచ్చి అబద్ధాలు, ఇది అయిపోయింది. నందం సుబ్బయ్య హత్య స్పష్టంగా చెప్పిన నేను. చౌడమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పినా, ప్రజలకు చెప్పినా, నా ఆత్మసాక్షిగా చెప్పినా. నువ్వు సిబిఐ విచారణ చేసుకో, హైకోర్టులు వేసుకో, ఇంకోటి వేసుకో, ఎవరితోనో చేసుకో, నాకు వచ్చిన ఇబ్బంది లేదు, న్యాయ పోరాటం చేసుకో. నేను కొలిసే అమ్మవారి సాక్షిగానే చెప్పిన, అమ్మవారి పాదాల చేతులు పెట్టే చెప్పిన. నేను హత్య చేయలేదు, హత్య చేయించలేదు. ఎవరు చేసినారో ఆ హత్య చేసేవాళ్ళు నాకు చేస్తున్నారని తెలిస్తే కూడా ఆపుతా అని చెప్పిన. నందం సుబ్బయ్యనే కాదు, నా కనుసూపు మేరలో ఎక్కడ ఎవరు హత్య చేస్తున్నారని తెలిసినా ఆపుతా. ఎప్పుడు శాంతియుతమైన వాతావరణానికి భగ్నం ఎవరు చేసినా కూడా నిరోధిస్తా. ఇది అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పిన. ఆ పాట పాడివి. అబద్ధం 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 అబద్ధం. దేనికి ఈ అబద్ధాలన్నీ మీరు చెప్పేది? తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం. తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంటుంది, కానీ నిన్ను ఎమ్మెల్యే చేసే అధికారం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉందే ప్రవీణ్? లేదు, ఈ ఊరు ప్రజల చేతుల్లో ఉంది. నువ్వు 4 అబద్ధాలు చెప్పినా, మాతో కొట్లాడినట్టు నటించినా, కేసులు బిండాయని అబద్ధాలు చూపించినా, రకరకాలుగా నువ్వు డ్రామాలు ఆడితే టిక్కెట్ తెచ్చుకోగలుగుతావేమో, కానీ నీ అబద్ధాల వలన నా వ్యక్తిత్వం మీద మరక పూసి ప్రజలు నమ్మించి నేను గెలవాలని నువ్వు అనుకుంటున్నావు చూడే, ఇది కష్టం. ఏ అబద్ధానైనా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా 100లో 10 మందినో 15 మందినో 20 మందినో నమ్మించగలుగుతావు, కానీ 80 మందిని నమ్మించలేవు. ఆ 20 మందిని కూడా ఒక్కసారి నమ్మిస్తావు, 2 సార్లు 10 మందిని నమ్మిస్తావు, 3ఓసారి ఒక్కరిని కూడా నమ్మించలేవు. అందుకే నీ ఆయుధం అబద్ధం అనేదాన్ని వదిలేసి ప్రజాసేవ అనే ఆయుధాన్ని చేత పట్టి నీవు నిజాయితీగా వ్యవహరించడం నేర్చుకోగలిగితే రాజకీయాలలో నీకు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా పదవి వస్తుంది. పదవి రాకపోయినా ప్రజల హృదయాలలో గౌరవం ఉంటుంది. ఇదే మేము నమ్మినేది. నాకంటే ముందు వెనక తరాల వారు నాకు చూపించినది కూడా ఇదే. నేను కూడా నీకు ఇదే చెప్తాను.